గీత ఒంటరిగా గార్డెన్లో అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది. తనకైతే ఉదయం జరిగిన సంఘటనే గుర్తుకొస్తూ ఉంటుంది. సిద్ధాంత్ గారి ఇంటికి రావడం, నాకు అఖిల్కి అసలు పెళ్ళయిందా అని ఆయన అడగడం, అత్తయ్య గారు అనుమానం పడడం, ఇవన్నీ చూస్తుంటే అత్తయ్య గారికి మా మీద డౌట్ వచ్చినట్టుంది. నిజంగానే నాకు అఖిల్కి పెళ్లి కాలేదని తెలిస్తే అత్తయ్య అసలు తట్టుకోగలదా? అదే నిజమైతే రేపు మా నాన్న వస్తే నేను మా నాన్న తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను కదా, అప్పుడు ఏంటి పరిస్థితి? అప్పుడేం చేయాలి? అత్తయ్యకి ఏమని చెప్పాలి? తనకి జరిగిన నిజాన్ని చెప్పి తనని దూరం చేసుకోలేను. అలాగని నిజాన్ని దాచి తనని మోసం చేయలేను. అత్తయ్య చాలా మంచిది, నేనంటే తనకి చాలా ప్రేమ. అలాంటి తనని ఎలా మోసం చేయాలి? అలా ఎప్పటికీ చేయలేను. ఏం చేసి ఈ సమస్య నుంచి బయటపడాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అంతలా అక్కడికొచ్చిన జాగృతి గీత చాలా టెన్షన్ పడుతూ ఉండడాన్ని గమనించి, ఏంటమ్మా గీత అంతలా ఆలోచిస్తున్నావు, ఏమైంది అని తనని అడుగుతూ ఉంటుంది. ఇక కంగారు పడిన గీత అయితే అలాంటిదేమీ లేదత్తయ్య అని తనతో చెప్తూ ఉంటుంది. ఇక జాగృతి అయితే సరే అయితే నిన్ను నేను ఒక ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్తావా అని గీతను అడుగుతూ ఉంటే, ఇక గీత అయితే అడగండి అత్తయ్య అని తనతో అంటూ ఉంటుంది. ఇక జాగృతి అయితే ఎన్నడూ లేనిది మన ఇంటికి వచ్చిన సిద్ధాంతి గారు నిన్ను అఖిల్ని చూసి అసలు మీకు పెళ్ళయిందా అని అనుమానంగా అడిగారు. దానికి నువ్వు అఖిలు చాలా కంగారు పడుతూ తడబడుతూ సమాధానం చెప్పినట్టుగా నాకు అనిపించింది. నిజాన్ని నాకు చెప్పకుండా దాస్తున్నారా అని జాగృతి గీతని అనుమానంగా అడుగుతూ ఉంటుంది. ఇక ఆ మాటకి గీత ఒక్కసారిగా షాక్ అయిపోయినట్టుగా జాగృతిని చూస్తూ ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.